హైవ్యూకి వచ్చిన వాళ్ళందరికీ నమస్తే. ఎప్పటి నుండో రగులుతున్న ఈ గొడవ రీసెంట్గా ఎస్ఐఎఫ్పిఏ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక స్టేట్మెంట్తో మళ్ళీ పెరిగిపోయింది. ఓటీటీ విండో స్పెసిఫిక్గా ఇంత ఉండాలి అని డిమాండ్ చేస్తే అలాంటి కాంట్రాక్ట్స్ ఏవి సైన్ చేయొద్దని ప్రొడ్యూసర్స్ అందరూ తీర్మానం చేసుకున్నారు. కానీ ఈ ఓటీటీ విండో అనేది లేకపోతే మూవీ థియేటర్లో రిలీజ్ అయిన 1 వీకే ఓటీటీలో వచ్చేయచ్చు. దీనికి రియాక్షన్ గట్టిగా ఉంటే అసలు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ థియేటర్స్లో సినిమాలే వేయమని స్టేజ్కి వెళ్తుందేమో. ఇష్యూ అంత సీరియస్ అవుతుంది. కానీ అసలు ఇంత ఇష్యూ ఎందుకు అవుతుంది? ఎస్ఐఎఫ్పిఏ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? వాళ్ళు పెట్టిన స్టేట్మెంట్ ఏంటి? అండ్ దానివల్ల ఇంత రచ్చ ఎందుకు అవుతుంది? అసలు ఇండియాలో థియేటర్ సిస్టమ్ మొత్తానికి డేంజర్లా తయారైన ఈ ఇష్యూ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ గొడవ అంత ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళాలి. ట్రెడిషనల్గా ఎప్పుడు జరిగేది ఏంటంటే ప్రొడ్యూసర్ తన డబ్బులు పెట్టి సినిమా తీస్తాడు. ఆ తర్వాత ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి అమ్ముతాడు. స్టార్ హీరో సినిమా అయితే ఈ ఏరియాకి ఇంత మార్కెట్ ఉంది అనే ఒక లెక్క ప్రకారం లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కుంటారు. కొన్ని సినిమాలకైతే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు అనే రిస్క్ మీద కూడా డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మే స్టేజ్లోనే ప్రొడ్యూసర్కి ఆల్మోస్ట్ తను పెట్టిన బడ్జెట్ కవర్ అయిపోద్ది. ఈ డిస్ట్రిబ్యూటర్స్ లోకల్ థియేటర్స్ ఉన్న ఎగ్జిబిటర్స్తో డీల్ మాట్లాడుకొని వాళ్ళు కొనుక్కున్న సినిమా ప్లే అయ్యేలా చేస్తారు. ఎగ్జిబిటర్స్ అనే వాళ్ళు ఫైనల్ స్టెప్. సో ఆర్డర్ అర్థమైంది కదా, హీరోస్ యాక్ట్ చేస్తారు, ప్రొడ్యూసర్స్ డబ్బులు పెడతారు, డిస్ట్రిబ్యూటర్స్ ఏరియా వైజ్ కొనుక్కుంటారు, ఎగ్జిబిటర్స్ షోస్ వేస్తారు. మీకు ఆల్రెడీ ఇక్కడ ఫేమస్ ప్రొడ్యూసర్స్ తెలిసిందే. అలానే మన దగ్గర సేమ్ ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తారు. బాలీవుడ్లో ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. యష్ రాజ్ ఫిల్మ్స్, ధర్మ ప్రొడక్షన్, టీ సిరీస్ ఇలాంటి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. యూటీవీ అండ్ పీవీఆర్ పిక్చర్స్ ఇలాంటి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎగ్జిబిటర్స్ అంటే ఇంకా పీవీఆర్, ఐనాక్స్, సినిపోలిస్, మిగిలిన సింగిల్ స్క్రీన్ ఓనర్స్ వీళ్ళంతా వస్తారు. డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మేశాక ప్రొడ్యూసర్కి రిటర్న్స్ వస్తాయి. ఫైనల్గా ఎగ్జిబిటర్స్తో డీల్ సెట్ చేసుకుని థియేటర్స్లో ప్లే చేస్తారు. ఈ సిస్టమ్ నడిచినన్నాళ్ళు బాగానే నడిచింది. కానీ సడన్గా ఒక ఈవెంట్ జరిగి ఈ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాయమైపోతే లాక్డౌన్ అప్పుడు ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సడన్గా థియేటర్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలీదు. హీరోస్ ఏమో సినిమాలు తీశారు, ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టారు, కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవ్వరు లేరు. ఎందుకంటే అసలు థియేటర్సే లేవు, అన్నీ క్లోజ్ అయిపోయాయి. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఎవ్వరికీ తెలీదు. ప్రొడ్యూసర్స్ డబ్బులు పెడతారు సరే, కానీ ఎక్కడి నుండి పెడతారు? ప్రతిసారి వాళ్ళ సొంత డబ్బులు అయితే పెట్టేయరు. ఫైనాన్షియర్స్ నుండి అప్పు తీసుకొని ఆ డబ్బులతో సినిమా ప్రొడ్యూస్ చేస్తారు. ఫైనాన్షియర్స్ ఇచ్చేది లోన్కి వచ్చేది ఇంట్రెస్ట్. ఇలా అప్పు అండ్ వడ్డీ పెరిగిపోతుంది. ఇంకో పక్క థియేటర్స్ రన్ అవ్వట్లేదు. అసలు ఆ సిచ్యువేషన్ ఏంట్రా అనుకునే టైంలో అప్పుడు వచ్చాయండి ఓటీటీలో. థియేటర్స్ లేవా? అయితే మా దగ్గరికి రండి, మేం డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. చాలా డబ్బులు ఇచ్చేసి సినిమాలు కొనేసుకున్నారు. ప్రొడ్యూసర్స్ సేవ్ అయ్యారు. మళ్ళీ హీరోలు యాక్ట్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్స్ సినిమాలు తీస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ వెయిట్. ఈ డిస్ట్రిబ్యూటర్ సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు? ఓటీటీ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్స్ని రీప్లేస్ చేసేసింది. ఎగ్జిబిటర్స్ని కూడా రీప్లేస్ చేసేసింది. ఓటీటీతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా ఏరియా వైజ్ లిస్ట్ అక్కర్లేదు, మార్కెట్ బ్రేక్ డౌన్ అక్కర్లేదు. వాళ్ళకు లెక్క ఉంటుంది, వాళ్ళ ఫార్ములాస్ వాళ్ళకు ఉంటాయి. వాటి ప్రకారం ఒక బల్క్ రేట్ ఆఫర్ చేస్తారు. డిస్ట్రిబ్యూటర్స్తో అంటే ఒక్కో ఏరియా ఒక్కోళ్ళు ఉంటారు, వాళ్ళందరితో డీల్స్ మాట్లాడాలి. ఓటీటీతో ఈ ఇష్యూ లేదు, సింగిల్ డీల్, క్లీన్ అండ్ డన్. ఎగ్జిబిటర్స్ అసలు ఎగ్జిబిట్ చేయడానికి థియేటరే అక్కర్లేదుగా ఓటీటీస్కి. మన టీవీలు, ల్యాప్టాప్ స్క్రీన్సే చాలు. సో ఓటీటీలు డిస్ట్రిబ్యూటర్స్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిబిటర్స్ ఈ రెండు పనులు ఒకేసారి చేయడం స్టార్ట్ చేశారు. ఇది కొంతకాలం బాగానే నడిచింది. కానీ ఈసారి ఇంకొక ఈవెంట్ జరిగింది. లాక్డౌన్ ఎత్తేశారు. మెల్లిగా సిచ్యువేషన్ నార్మల్ అయిపోయింది. థియేటర్స్ మళ్ళీ తిరిగి వచ్చాయి. హీరోస్ యాక్ట్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్స్ వాళ్ళ డబ్బులు పెట్టి సినిమాలు తీస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళకి ఓటీటీస్కి గొడవ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఓటీటీలు డైరెక్ట్ కాంపిటీషన్ అయిపోయాయి. జనాలు కూడా ఇంట్లో ప్రశాంతంగా వాళ్ళకి నచ్చిన టైంలో వాళ్ళు చూసుకోవడానికి అలవాటు పడిపోయారు. సో ఈ టైంలో థియేటర్స్కి తీసుకురావడానికి అలవాటు చేయడం అనేది కష్టమైంది. నార్మల్గా ఎలా ఉంటుందంటే అట్లీస్ట్ మన తెలుగులో ప్రొడ్యూసర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవుట్ రేట్ అమ్మేస్తారు. అంటే ఇంత ప్రైస్కి డిస్ట్రిబ్యూటర్కి అమ్మేస్తారు అండ్ దట్స్ ఇట్. ఆ తర్వాత ప్రాఫిట్ ఆర్ లాస్తో ప్రొడ్యూసర్కి సంబంధమే ఉండదు. ఒకవేళ సినిమా సూపర్ హిట్ అయిపోయి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, అవి డిస్ట్రిబ్యూటర్కే వెళ్తాయి. కానీ ఫ్లాప్ అయితే ఆ లాస్ కూడా డిస్ట్రిబ్యూటర్కే వస్తుంది. ఇది డిస్ట్రిబ్యూటర్కి చాలా రిస్క్. ఇలా కాకుండా మినిమం గ్యారంటీ ప్లస్ షేర్ అని ఒక మెథడ్ ఉంటుంది. దీని ప్రకారం ప్రొడ్యూసర్ ఒక మినిమం గ్యారంటీ అమౌంట్ తీసుకుంటాడు డిస్ట్రిబ్యూటర్స్ నుండి. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ఈ అమౌంట్ ప్రొడ్యూసర్కే చెందుతుంది. మిగిలిన అమౌంట్ సినిమా కలెక్షన్స్ బట్టి షేర్ చేసుకుంటారు. కమిషన్ బేసిస్ అని ఇంకొక మెథడ్ ఉంటుంది. దీని ప్రకారం ప్రొడ్యూసర్ ఒక % ఆఫ్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ అమౌంట్ని డిస్ట్రిబ్యూటర్కి కమిషన్లా ఇస్తారు. ఎంత కమిషన్ అనేది డిఫర్ అవుతుంది. బట్ ఎగ్జాంపుల్కి ఒక 20% కమిషన్ అనుకుందాం. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ కొనేది ఉండదు, మొత్తం ప్రొడ్యూసర్ దగ్గరే ఉంటాయి. లెట్స్ సే ఒక 100 రూపీస్లో ప్రొడ్యూసర్ ఒక 10-15 రూపీస్ తీసుకుంటాడు. డిస్ట్రిబ్యూటర్కి ఒక 20 రూపీస్ కమిషన్ ఇస్తాడు. మిగతా అవి ఎగ్జిబిటర్కే వెళ్ళిపోతాయి. దీంట్లో ప్రొడ్యూసర్కే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇది కాకుండా రెవెన్యూ షేరింగ్ అగ్రిమెంట్స్ అని ఉంటాయి. ఇవి యూజువల్లీ డిస్ట్రిబ్యూటర్కి ఇంకా ఎగ్జిబిటర్కి మధ్య ఉంటాయి. లెట్స్ సే ఒక 60-40 అగ్రిమెంట్ చేసుకున్నారనుకుందాం. అప్పుడు 60% ఎగ్జిబిటర్కి వెళ్తే 40 ఏమో డిస్ట్రిబ్యూటర్కి వెళ్తాయి. కానీ ఇది యూజువల్లీ చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ ఫస్ట్ వీక్ 50-50 షేర్ ఉంటుంది, తర్వాత 60-40 అవుతుంది, ఇలా మారుతూ ఉంటుంది.
సో అసలు థియేటర్ రెవెన్యూ యూజువల్లీ ఎలా స్ప్లిట్ అవుతుందంటే, ఒక మల్టీప్లెక్స్ చైన్ తీసుకుంటే ఫస్ట్ వీక్ నెట్ కలెక్షన్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత అమౌంట్ ఉందో అందులో అరౌండ్ 50% డిస్ట్రిబ్యూటర్కి ఇంకా ప్రొడ్యూసర్కి వెళ్తుంది. మిగతా సగం మల్టీప్లెక్స్కి వెళ్తుంది. కానీ డేస్ పెరిగే కొద్దీ డిస్ట్రిబ్యూటర్ షేర్ తగ్గుతుంది అండ్ ఎగ్జిబిటర్ షేర్ ఇన్ దిస్ కేస్ మల్టీప్లెక్స్కి పెరుగుతూ వెళ్తుంది. సింగిల్ స్క్రీన్స్లో అయితే ఈ డిస్ట్రిబ్యూటర్ షేర్ కట్ ఇంకెక్కువ ఉంటుంది. మళ్ళీ దీనిలో కూడా ఒక థియేటర్లో షోస్ రన్ అవ్వడానికి మినిమం కాస్ట్ అనేది ఉంటుంది. అది ఎక్స్క్లూడ్ చేసుకున్నాక మిగిలిన రెవెన్యూ మీద ఈ ప్రాఫిట్ షేరింగ్ అంతా అవుతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇదంతా కాంప్లికేటెడ్ ఉంది, చాలా మంది షేర్ చేసుకోవాలి రెవెన్యూ, అదేం లేకుండా ఓన్లీ ఓటీటీస్ వలన అందరూ సేఫ్ అయిపోయారు కానీ ఇట్ ఈస్ నాట్ ఎంటైర్లీ ట్రూ. ఎస్, ఓటీటీ రైట్స్ వల్ల ఒక సేఫ్ ప్యాడింగ్ అయితే వచ్చింది ప్రొడ్యూసర్స్కి. కానీ అదే టైంలో ఓటీటీస్ పవర్ కూడా పెరిగిపోయింది. మీకు జియో సిమ్ ఎర్లీ డేస్ గుర్తున్నాయా? ఫ్రీ సిమ్ అన్నారు, 1 year ఫ్రీ డేటా అన్నారు. అందరూ జియోకి అలవాటు పడిపోయారు. మిగతా టెలికాం ప్రొవైడర్స్ అందరూ కాంపిటీషన్ తట్టుకోలేక షట్ డౌన్ చేసేశారు. చివరికి జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ తప్ప అందరూ అవుట్ అయిపోయారు. ఓటీటీస్ కూడా ఎగ్జాక్ట్లీ ఇదే చేశారు. ఫస్ట్ ఎక్కువ డబ్బులు ఇచ్చేసి ప్రొడ్యూసర్స్ అందరికీ అలవాటు అయ్యేలా చేశారు. అందరు ఇదేదో బాగుంది అనేసి బడ్జెట్స్ పెంచేశారు. హీరోస్ కూడా ఓటీటీ రైట్స్లో షేర్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇలా అందరూ చిల్లవ్వగానే ఓటీటీ వాళ్ళు సడన్గా ప్రైసెస్ తగ్గించేశారు. మీరు అడిగిన అమౌంట్ మేము ఇవ్వడం కాదు, మేము ఇచ్చిన అమౌంట్ మీరు తీసుకోండి అని ప్లేట్ తిప్పేశారు. దీంతో ఒక్కసారిగా ఉన్న సేఫ్టీ నెట్ అనేది కట్ అయిపోయింది. అప్పటిదాకా ఫైనాన్షియర్స్ కూడా మంచిగానే ఇచ్చేవాళ్ళు ఓటీటీ ఉందనే ధైర్యంతో. కానీ ఆ తర్వాత ఓటీటీ బ్యాకింగ్ ఉంటేనే ఫైనాన్స్ చేస్తామనే రేంజ్కి వెళ్ళిపోయింది సిచ్యువేషన్. ఇంకా ఇది చాలదన్నట్టు టికెట్ ప్రైసెస్ పెంచడం అనేది ఇంకో పెద్ద దెబ్బ. రాజమౌళి సినిమా వచ్చిన ప్రతిసారి ఒక కొత్త హైక్డ్ ప్రైస్ని నార్మల్ చేసేశారు. సో ఓటీటీస్ హ్యాండ్ ఇచ్చేశాయి. మళ్ళీ థియేటర్స్ అవసరం పడింది. ఇదే టైంలో ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ వాళ్ళందరూ కలిసి ఒక మిడిల్ గ్రౌండ్ వెతుక్కున్నారు. ఓటీటీస్ ఎలానో ఎక్కువ ఇవ్వట్లేదు కాబట్టి 4 weeks విండో ఇద్దాం. 4 weeks థియేటర్స్లో ఉంటుంది కాబట్టి థియేటర్స్ రన్ అవుతాయి. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అవ్వడం వల్ల ఆ ఓటీటీ వాడు ఎంత ఇస్తే అంత ఎక్స్ట్రా అమౌంట్ లాగా ఉంటుంది. ఇలా ఒక పాలసీ తీసుకొచ్చారు. దీన్నే ఓటీటీ విండో అంటారు. మన దగ్గర 4 weeks అయితే బాలీవుడ్లో ఇది 8 weeks ఉంటుంది. అందుకే మీరు గమనిస్తే అప్పుడప్పుడు మన మూవీస్ బాలీవుడ్ రిలీజ్ లాగిపోతాయి. ఎందుకంటే అక్కడ థియేటర్ వాళ్ళు 8 weeks గ్యాప్ అడుగుతారు. బాలీవుడ్లో ఇది వర్క్ అయిపోద్ది. ఎందుకంటే అక్కడ మెజారిటీ థియేటర్స్ ఈ థియేటర్ చైన్స్ లైక్ పీవీఆర్, ఐనాక్స్ ఎక్సెట్రా ఉంటాయి. సింగిల్ స్క్రీన్స్ ఉంటాయి, బట్ అంత ఆర్గనైజ్గా ఉండవు. సో అక్కడ ఎగ్జిబిటర్స్కి పవర్ ఎక్కువ ఉంటుంది. కానీ తెలుగు అండ్ తమిళ్లో అలా కాదు. ఇక్కడ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సేమ్ ఉంటారు. ఎస్పెషల్లీ తెలుగులో ప్రొడ్యూసర్సే డిస్ట్రిబ్యూట్ చేస్తారు అండ్ ఎగ్జిబిట్ కూడా చేసుకుంటారు. ఎన్ని స్క్రీన్స్ అనేసి ఎవరివి వాళ్ళకు ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఈక్వేషన్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది. బికాజ్ ఆన్ వన్ సైడ్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఒక్కళ్ళే కాబట్టి డైరెక్ట్గా అమ్మేసుకొని సేఫ్ అయిపోవచ్చు. బట్ ఆన్ ది అదర్ సైడ్ ప్రొడ్యూసర్ షేర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ షేర్ రెండు వీళ్ళకే వస్తాయి కాబట్టి డైరెక్ట్ ఓటీటీలోకి అమ్మేయకుండా మేనేజ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ది పర్సనల్ ప్రిఫరెన్స్. కానీ ఒక్కటి ఏంటంటే ఇది డెఫినెట్లీ ఎక్కువ పవర్ అయితే ఇస్తుంది వీళ్ళకి. అందుకే తెలుగులో కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏమో దీనికి ఫార్ ఉంటే కొంతమంది అగెయిన్స్ట్ ఉంటారు. ఇప్పుడు నాగవంశీ లాంటి ప్రొడ్యూసర్స్కి డిస్ట్రిబ్యూషన్తో సంబంధమే లేదు. సో ఓటీటీ డీల్సే ప్రిఫర్ చేస్తారు. క్వాలిటీ లేకుండా బ్యాడ్ ఉన్న థియేటర్స్కి మేమెందుకు రెంట్స్ పే చేయాలనేది ఆయన ఆర్గ్యుమెంట్. కానీ దిల్ రాజు ఆర్ గీతార్ట్స్ లాంటి వాళ్ళకి ఈ ఓటీటీ విండోయే హెల్ప్ చేస్తుంది. బికాస్ ప్రొడక్షన్ నుండి డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్ దాకా వాళ్ళే ఓన్ చేసుకున్నారు కాబట్టి మొత్తం వాల్యూ చైన్ అంతా ఒక్కళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి డీల్ వచ్చినా వాళ్ళకి సేఫ్ సైడే ఉంటుంది. ఏ సినిమాకి ఏది బెటర్ అనిపిస్తే అది చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కానీ దీనివల్ల వేరే ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్కి లాస్ అవుతుంది. ఎస్పెషల్లీ సింగిల్ స్క్రీన్స్ విషయంలో బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం అయితే సౌత్లో 4 week విండో, బాలీవుడ్లో 8 week ఓటీటీ విండోస్ నడుస్తున్నాయి. ఇది కాంప్రమైజే. కానీ స్టిల్ బోత్ పార్టీస్ సాటిస్ఫైడ్గా అయితే లేరు. ఓటీటీస్ పవర్ ఇంకా అలానే ఉంది. టు ద పాయింట్ దట్ చాలా మూవీస్ రిలీజ్ డేట్లు ఓటీటీ కంపెనీ వాడు చెప్పిన టైంకి చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆ డేట్ మిస్ అయితే ఓటీటీ వాళ్ళు ఇచ్చే ప్రైస్ తగ్గిపోద్ది. ఇది కాక థియేటర్లో డిజాస్టర్ అయితే కూడా ఓటీటీ ప్రైస్ తగ్గిపోద్ది. ఓటీటీలో రిలీజ్ అయినా కూడా విత్ ఇన్ ఫ్యూ డేస్ టైంలో వాళ్ళు సెట్ చేసిన టార్గెట్ వ్యూస్ రాకపోతే ఓటీటీ వాడు కాంట్రాక్ట్ రివర్స్ చేసి మనీ రివర్స్ డిమాండ్ చేయొచ్చు. ఇలాంటి చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు ఓటీటీ వాళ్ళు. అండ్ ఇక్కడ ఇంకో ఇష్యూ ఏంటంటే ఓటీటీలో ప్రైస్ తగ్గించినా కూడా స్టిల్ ఆల్మోస్ట్ 20-25% ఆఫ్ బడ్జెట్ రికవర్ అయిపోతుంది మినిమం. సో ఓటీటీస్ని తీసిపారేయాలి. కానీ ఓటీటీస్ ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి ఓన్లీ పెద్ద సినిమాలనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాయి. స్పిరిట్కి అరౌండ్ 150 crores డీల్ ఆఫర్ చేశారని టాక్ నడుస్తుంది. వారణాసికి కూడా 600 crores డీల్ అని గాసిప్ నడుస్తుంది. ఎంత ఇచ్చారనేది ఎగ్జాక్ట్ అమౌంట్స్ ఇప్పుడే తెలియకపోయినా అట్లీస్ట్ 25% బడ్జెట్ ఎంత అవుద్దన్నా ఓటీటీ రైట్స్ వల్ల సేఫ్ అవుతాయి. సో ప్రొడ్యూసర్స్కి అది ఇంపార్టెంట్ అయిపోయింది. అలానే థియేటర్స్ని లైట్ తీసుకోలేరు. బికాస్ మిగతా ప్రొడక్షన్ కాస్ట్ అంతా రికవర్ చేయడానికి థియేటర్సే దిక్కు. సో డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ రివర్స్ అయినా కూడా ఇష్యూయే ఇక్కడ. ఇది ఒక్క ఇండియాలో ఇష్యూయే కాదు, వరల్డ్ వైడ్ ఇష్యూ ఇది. సేమ్ రూల్స్ వల్ల హాలీవుడ్ వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఓటీటీ సేఫ్టీ అనేది తగ్గిపోయింది. థియేటర్స్కి జనాలు రావడం కూడా తగ్గిపోయింది. అటు కాదు ఇటు కాదు అన్నట్టు అయిపోయింది సిచ్యువేషన్. కానీ ట్రెండ్స్ అనేవి మారుతూనే ఉంటాయి.
అలా రీసెంట్గా థియేటర్స్కి మళ్ళీ రిసర్జెన్స్ వస్తుంది. థియేటర్లో చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. దాన్ని ఓటీటీ ఎప్పటికీ బీట్ చేయలేదు. ఎంత హోమ్ థియేటర్ సిస్టమ్ ఉన్నా కూడా ఒక ప్రసాద్ స్క్రీన్, ఒక డాల్బీ విజన్ ఆర్ ఏఎంబీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు. సో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ డెలివరీ చేస్తే జనాలు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూస్తారు. నిజంగా ఓటీటీ వల్ల థియేటర్స్కి రావట్లేదంటే దురంధర్ ఇంత పెద్ద హిట్ ఎందుకు అయితే చెప్పండి. ఎప్పటికైనా ఓటీటీలో వచ్చే రెవెన్యూ కన్నా థియేటర్ రెవెన్యూవే ఎక్కువ ఉంటుంది, ప్రొవైడెడ్ ద మూవీ బికమ్స్ ఎ హిట్. హాలీవుడ్లో అందుకే లాస్ట్ 3 years నుండి స్లోగా థియేటర్స్కి మళ్ళీ జనాల్ని తీసుకురావడం మీద ఫోకస్ పెరిగింది. స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి డైరెక్టర్స్ 120 days ఓటీటీ విండో ఉండాలని డిమాండ్ చేశారు. క్రిస్టఫర్ నోలన్, డెనిస్ విల్నూవ్, జేమ్స్ కెమెరన్ ఇలాంటి డైరెక్టర్స్ ఒక బిగ్ స్పెక్టికల్ లాంటి సినిమాలు ఇవ్వడానికి ఇంకా సపోర్ట్ పెంచుతున్నారు. డాల్బీ వాళ్ళు ఇంకా ఐమాక్స్ వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఇమాజిన్ ఎండ్ గేమ్ లాంటి ఒక ఈవెంట్ అసలు ఓటీటీలో చూడగలమా? ఇమాజిన్ చేసుకుంటేనే చాలా వర్స్ట్ ఉంది కదా. నెక్స్ట్ రాబోయే డూమ్స్డే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. ఒక బాహుబలి, ఒక ఆర్ఆర్ఆర్ ఇలాంటి సినిమాలు ఓటీటీ రిలీజ్ అంటే ఎట్లుంటుంది? నోలన్ ఐమాక్స్ 70mm తీస్తున్న ది ఒడిస్సీ అయినా, డెనిస్ తీస్తున్న డ్యూన్ సిరీస్ అయినా, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ జేమ్స్ బాండ్ మూవీ అయినా, ఇవన్నీ మళ్ళీ సినిమా థియేటర్స్ని రివైవ్ చేయడానికి ఇంటర్నేషనల్గా పడుతున్న స్టెప్స్. మన దగ్గర అయితే రీసెంట్గా దురంధర్ ఒక షాక్ ఇచ్చింది ఇండస్ట్రీ మొత్తానికి. ఓటీటీలో వచ్చాక కూడా దురంధర్ 1 థియేటర్స్లో ప్లే అయింది. వెళ్ళి చూశారు. వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రోసింగ్ ఇండియన్ ఫ్రాంచైజ్ అయింది. అల్లు సినిమాస్ డాల్బీ విజన్ పెట్టారు, ఏఎంబీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, ఏఆర్టీ సినిమాస్ వచ్చింది. ఇలా ఒక ప్రీమియం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అందరూ రెడీ అవుతున్నారు. సిచ్యువేషన్ హోప్ఫుల్ అవుతుంది. మొత్తానికి ఓటీటీకి థియేట్రికల్కి మధ్య ఒక బ్యాలెన్స్ వస్తుంది. కరెక్ట్గా అప్పుడు వచ్చిందండి ఈ స్టేట్మెంట్. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అందులో ఏం చెప్పారంటే, ప్రొడ్యూసర్స్ ఎవ్వరూ థియేట్రికల్ విండో ఇంతే ఉండాలని స్పెసిఫై చేసే కాంట్రాక్ట్ సైన్ చేయొద్దని చెప్పారు. తమిళనాడులో 8 weeks ఓటీటీ విండో ఉంటే కానీ మేము థియేటర్స్ ఇవ్వమని డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అండ్ ఎగ్జిబిటర్స్ వాళ్ళు అన్నదానికి రియాక్షనే ఈ స్టేట్మెంట్. సింపుల్గా చెప్పాలంటే సౌత్లో ఓటీటీ విండోస్ అనేవి అఫీషియల్ లేవు అని ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ చెప్పేశారు. దీనివల్ల డేంజర్ ఏంటంటారా? ఫస్ట్, మూవీ రిలీజ్ అయిన 2 weeksకే ఓటీటీలో రిలీజ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ అలా జరిగితే ఆడియన్స్ అసలు థియేటర్కి ఎందుకు వస్తారు? ఓటీటీలోనే చూసుకుంటారు కదా, కలెక్షన్స్ పడిపోతాయి. మళ్ళీ ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదని బ్లేమ్ చేస్తారు. అసలు మీరు థియేటర్స్లో ఉంచితేనే కదా ఆడియన్స్ వచ్చేది. డిస్ట్రిబ్యూటర్స్కి లాస్, ఎగ్జిబిటర్స్కి లాస్, ఆడియన్స్ ఏమో థియేటర్స్కి వచ్చే అలవాటు పోతుంది. పోనీ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ప్రొడ్యూసర్ సేఫ్ ఉంటాడా అంటే అది కూడా చెప్పలేం. బికాజ్ ఓటీటీ వాళ్ళు చాలా కండిషన్స్ పెడతారు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కోవిడ్ టైంలో ఇచ్చినట్టు ఎక్కువ ప్రైజెస్ ఇప్పుడు అస్సలు ఇవ్వట్లేదు. సో ప్రొడ్యూసర్ తన మనీ రికవర్ చేసుకోవాలంటే ఓటీటీతో పాటు థియేటర్ కూడా అంతే ఇంపార్టెంట్. మరి ప్రొడ్యూసర్స్కి లాస్ అని తెలిసి కూడా ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారంటారా? బికాస్ పెద్ద ప్రొడ్యూసర్స్ కాకుండా మిగతా వాళ్ళందరికీ ఓటీటీ డీల్సే సేఫ్ కాబట్టి, రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి. కానీ అట్ ద సేమ్ టైం ఏ సినిమాకైనా థియేటర్స్ రన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అసలు థియేటర్స్ లేకపోతే సినిమాకి పాయింటే లేదు. ఓటీటీలో ప్రశాంతంగా చూసుకోవడానికి టీవీ సిరీస్ కాదు కదా సినిమా అంటే. సినిమా ఇస్ ఎన్ ఈవెంట్. ఆ ఈవెంట్ని ఎక్స్పీరియన్స్ చేయడం, కమ్యూనిటీతో ఎక్స్పీరియన్స్ చేయడం ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. థియేటర్లో అందరితో పాటు అరుస్తాం, నవ్వుతాం, షాక్ అవుతాం, సర్ప్రైజ్ అవుతాం. ఒకవేళ సినిమా పోయినా కూడా అందరం కలిసి తిట్టుకుంటాం. ఇన్ దాట్ మూమెంట్ అందరం ఒకే ఎమోషనల్ వేవ్ లెంత్లో ఉంటాం. అసలు హ్యూమన్స్లో ఉన్న బ్యూటిఫుల్ థింగే కమ్యూనిటీగా ఉండడం. కమ్యూనిటీస్ ఆర్ హ్యూమానిటీ. కమ్యూనిటీ సర్వైవ్ అవుతేనే హ్యూమానిటీ ఉంటుంది. కమ్యూనిటీ ఎక్స్పీరియన్సెస్ ఉంటేనే కమ్యూనిటీ సర్వైవ్ అవుతాయి. సినిమా ఇస్ వన్ ఆఫ్ దోస్ బ్యూటిఫుల్ అండ్ చీప్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్సెస్. టికెట్ ప్రైసెస్ పెరిగాయి అనుకుంటాం కానీ వేరే కమ్యూనిటీ ఎక్స్పీరియన్సెస్తో పోల్చుకుంటే ఇది కంపారిటివ్లీ చీపే. సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ని డేంజర్ జోన్లో పెట్టే విధంగా ఉంది వీళ్ళు రిలీజ్ చేసిన స్టేట్మెంట్. May 10th ఇంకొక మీటింగ్ పెట్టుకుంటామన్నారు. ఆ మీటింగ్లో ఏం డిసైడ్ అవుతారో తెలీదు. ఐ రియలీ హోప్ కామన్ సెన్స్ ప్రివెయిల్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ ఒక కామన్ మిడిల్ గ్రౌండ్ ఉండేలా డెసిషన్ తీసుకుంటారని. ప్రొడ్యూసర్స్కి డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అవసరం ఉంది అండ్ వైస్ వర్సా. ఇద్దరు కావాలి కాబట్టి లెట్స్ హోప్ దే ఫైండ్ అ సొల్యూషన్. ఒకవేళ నో ఓటీటీ విండో అంటే మాత్రం అది డెఫినెట్లీ సినిమా థియేటర్స్ డిక్లైన్కి దారితీస్తుంది అండ్ కొన్నాళ్ళ తర్వాత సినిమానే డిక్లైన్ అయిపోద్ది. ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.